దేవుని వాక్యం ఈరోజు దేవుని చేత ఏర్పరచబడిన కుటుంబాలు దేవునికి ఎంతో అవసరమై ఉన్నాయి. అయితే భూమి మీద అనేక కుటుంబాలు కట్టబడుతూ ఉన్నాయి. అలాగే దేవుడు కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి కుటుంబం కూడా ఉన్నది. అయితే దేవునికి కలిగి ఉన్నటువంటి కుటుంబం కూడా ఉన్నది. అయితే వీటన్నిటిలోనూ కూడా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎఫెసీ 3వ అధ్యాయం 14వ వచనం చూస్తే, ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నదో, అంటే ప్రతి కుటుంబము కూడా తండ్రి చేత పిలువబడాలి. తండ్రి కుటుంబం అని పిలువబడాలి. తండ్రి కుటుంబం అని పిలువబడాలి అని అంటే పరలోకంలో ఉన్నటువంటి కుటుంబం ఎలాగా తండ్రి కుటుంబమే. అయితే భూమి మీద కూడా తండ్రి కుటుంబం అని పిలువబడాలి. తండ్రి కుటుంబం అని పిలువబడటం కొరకే ఈ భూమి మీద మత్తయి సువార్త 19వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే, దేవుడు జతపరిచిన వారిని వేరుపరచకూడదు. వేరు కుటుంబములలో నుండి ఇరువురు ఒకే కుటుంబంగా కట్టబడుతున్నారన్న విషయం మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే మన జీవితంలో మళ్ళా తండ్రి చేత కట్టబడిన తర్వాత భార్యాభర్తలు అవుతారు. ఒక ఇంట్లో అమ్మాయి, ఒక ఇంట్లో అబ్బాయి, ఇరువురు కూడా కలిపి ఒకటైన తర్వాత మళ్ళీ ఇంకొకసారి వారు వేరుపరచబడటం అనేది జరగకూడదు. సుఖం ఉండొచ్చు, కష్టం ఉండొచ్చు, రెండింటిని ఎదుర్కొని నిలబడగలగాలి. అయితే కీర్తన గ్రంథం 128వ అధ్యాయంలో కూడా వ్రాయబడి ఉంది కదా. ఎందుకంటే కీర్తన గ్రంథము 128వ అధ్యాయము 3వ వచనం నుంచి చూస్తే, నీలోగిటి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె, నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు. దేవుని చేత ఏర్పరచబడిన కుటుంబాలు ఇవి. చెక్కు చెదరకుండా ఉండాల్సినటువంటి బాధ్యత ఉంది. వీటి గురించి భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యకు లోబడాలి. పరలోక సంబంధమైనటువంటి కుటుంబం ఎంతో అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ భూమి మీద పరలోక సంబంధమైన కుటుంబంగా నీ కుటుంబం కూడా కట్టబడాలనే ఉద్దేశంతో భార్య భర్తలను ప్రేమించున్నాడు. అందుకనే బిడ్డలను అనుగ్రహిస్తూ వస్తున్నాడు. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి, పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలి, తల్లిదండ్రులు పిల్లలను సరైన మాదిరిలో పెంచాలి. అలాగే ఏదైనా కింద ఉండేటువంటి వారైతే కనుక, కింద స్థాయిలో ఉండేటువంటి వారు ఎవరి చేతి కింద పనిచేస్తున్నటువంటి వారు ఉంటే కనుక వారు ఖచ్చితంగా యజమానికి, ఓనర్కి లోబడి ఉండాలి. లోబడి ఉంటేనే అక్రమం మర్యాద జరుగుతాయి. అలాగే దేవుని యొక్క సేవకునికి కూడా లోబడి ఉండాలి. సంఘంలో దేవుని యొక్క సేవకునికి, విశ్వాసులు లోబడి ఉండాలి. ఎందుకంటే సేవకుడు దేవుని యొక్క వాక్యానికి లోబడి ఉండమనే నేర్పిస్తాడు. తనకు లోబడమని కాదు, వాక్యానికి లోబడమని. అందుకని వాక్యానికి లోబడి ఉండటానికి సిద్ధపడాలి. ఇక సంఘం అంతా కూడా దేవుని యొక్క వాక్యానికి లోబడితే సంఘం కూడా బాగుంటుంది. అందుకనే ఈ భూమి మీద కూడా చక్కటి కుటుంబంగా ఈ కుటుంబాన్ని కూడా చూడవచ్చు. సంఘం కూడా ఒక కుటుంబమే. అయితే భౌతిక సంబంధమైన నీ కుటుంబము ఆత్మ సంబంధముగా భూమి మీద ఏర్పాటు చేసినటువంటి క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నటువంటి సంఘమైనటువంటి ఆ కుటుంబము, అలాగే పరలోకము, వీటన్నిటిలోనూ కూడా మనం పాలు పంపులు పొంది ఉండాలి. ఏది వ్యర్థం కాకూడదు, దేనికి దూరంగా ఉండకూడదు, వేరుపరచకూడదు. ఏర్పరచబడినటువంటి వారం మనం. ఈ కుటుంబాలు తండ్రికి ఇష్టమైనటువంటి కుటుంబాలు, తండ్రి చేత ఏర్పరచబడినటువంటి కుటుంబాలు, తండ్రి కుటుంబాలు అని పిలువబడతాయి. అందుకని ప్రభుతో మంచి సహవాసం కలిగి ఉండడానికి భౌతికంగా భార్యాభర్తలుగా కట్టబడినటువంటి కుటుంబం వేరుపరచబడకూడదు.
దేవుని చేత ఏర్పరచబడిందని నమ్మాలి. అలాగే క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించి కొన్నటువంటి సంఘము, ప్రభు యొక్క సంఘములో నీవు చేర్చబడిన తర్వాత ఆ కుటుంబాన్ని సంరక్షించుకోవాలి. అలాగే దేవుడు తన యొక్క ప్రణాళిక ప్రకారంగా పరలోకమునకు, అనగా పరలోకం అనేటువంటి కుటుంబంలో నిన్ను చేర్చడం కొరకే ప్రణాళిక వేశారు కనుక ఆ ప్రణాళికను మీరు అంగీకరించాలి. ఈ రీతిగా ఎప్పుడైనా సరే పరలోకములో ఆ తండ్రి కుటుంబంలో చేర్చబడాలని అంటే మొట్టమొదటిగా మన కుటుంబాలన్నీ కలిపి సంఘం అనేటువంటి కుటుంబంలో చేర్చబడాలి. ఇలా చేర్చబడితేనే ఈ ప్రణాళిక నెరవేర్చబడుతుంది. మనం అందరం కలిసి తండ్రి కుటుంబంగా ఏర్పరచబడతాం. తండ్రి చేత ఏర్పరచబడిన కుటుంబాలుగా మనం ఉంటాం. ఇటు గొప్ప ధన్యత మనకు అనుగ్రహించబడటం కొరకే మన ఉద్దేశములు కంటే దేవుని యొక్క సంకల్పమును నెరవేర్చట కొరకే మనము సిద్ధపడి ఉందుము గాక. ప్రభు పేరిట మీకు అందరికీ వందనాలు. మరి ఒకరికొకరు పురుకొల్పుకుని మన కుటుంబాలు తండ్రి చేత ఏర్పరచబడిన కుటుంబాలుగా మలుచుకునేటట్లుగా నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ దేవుని యొక్క కుటుంబములుగా మనం మలచబడదాం గాక.